మైక్రోసాఫ్ట్ మాజీ అధినేత బిల్ గేట్స్ అమరావతిని సందర్శించారు. ఆయన గేట్స్ ఫౌండేషన్తో ఏపీ భాగస్వామ్యం కానుంది. ప్రపంచ కుబేరుడైన బిల్ గేట్స్ సొంత ఫౌండేషన్తో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏంటి? విద్య, వైద్య, ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో ఎన్ని దేశాల్లో సేవలు అందిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు బిల్ గేట్స్. డేటా లేక్, అవే 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవిని ప్రాజెక్ట్, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు. పౌర సేవల్ని సులభతరం చేయడంపై ప్రశంసించారు. చేయడం బావుందని ఈ సందర్భంగా బిల్ గేట్స్ కితాబిచ్చారు. బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరిచే విధానం, QR కోడ్ల గురించి తెలుసుకున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న సంజీవిని ప్రాజెక్ట్ అమలు గురించి కూడా ఈ సందర్భంగా బిల్ గేట్స్ ఆరా తీశారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. కుప్పంలో అమలు చేసిన సంజీవిని ప్రాజెక్ట్ చాలా బాగుందని కొనియాడారు గేట్స్. వేల కోట్ల రూపాయలు వెచ్చించి 2000 జనవరిలో బిల్ గేట్స్, ఆయన భార్య కలిసి గేట్స్ ఫౌండేషన్ స్థాపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద దాతృత్వ సంస్థ ఇది. 1994-97లోని వారి మునుపటి ఫౌండేషన్లను విలీనం చేసి గ్లోబల్ హెల్త్, విద్య, పేదరికం తగ్గింపు కోసం, ముఖ్యంగా పోలియో నిర్మూలన, టీకాలకు, ఆఫ్రికా, ఆసియాలో వ్యవసాయ అభివృద్ధికి భారీగా నిధులు సమకూరుస్తోంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం సియాటిల్లో ఉంది. ప్రపంచ ఆరోగ్య స్థితిని మెరుగుపరచడం, పేదరిక నిర్మూలన, విద్యాభివృద్ధినే లక్ష్యాలుగా ఎంచుకుంది. వారెన్ బఫెట్ కూడా ఈ ఫౌండేషన్ కు భారీగా విరాళాలు ఇచ్చారు. Indian-led development. And I'm very pleased to see this coming together. Many of these issues have not gotten the attention they deserve. And so I think we can actually make rapid progress in a number of things. And, both I and my co-chair, Melinda Gates, are very committed to that. So the focus of the Alliance is on issues of gender health, education, and enterprise, and all of them are very important to equitable development. As was said, we were an early joiner here, but ఫౌండేషన్ స్థాపనలో బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా గేట్స్ కీలక పాత్ర పోషించారు. బిల్ గేట్స్ క్రమంగా తాను స్థాపించిన మైక్రోసాఫ్ట్ నుంచి దూరమై చారిటీపై దృష్టి పెట్టారు. మెలిండా సహ చైర్పర్సన్ పదవిలో మహిళలు, బాలికలకు సాధికారత కల్పించడంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. తొలినాళ్లలో మలేరియా, ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక వ్యాధులను నిర్మూలించేందుకు గేట్స్ ఫౌండేషన్ కృషి చేసింది. పేద దేశాలలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడానికి 2000లో ఏర్పాటు చేసిన గవి అనే సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో కోవిడ్ వ్యాక్సిన్లు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న గవికి $4 బిలియన్ల పైగా విరాళం అందించింది గేట్స్ ఫౌండేషన్. ప్రపంచవ్యాప్తంగా టీకాల తయారీకి నిధులు అందించారు బిల్ గేట్స్.